ప్రైజ్ లార్డ్ 27వ కీర్తన 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ, యెహోవా నాకు రక్షణ, ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవరికీ భయపడను. జీవితకాలం అంతయు ఆయన మందిరంలో నివసించాలని, ఆయన ప్రసన్నత చూడాలని నేను ఆశపడుతున్నాను అంటూ దేవునితో చాలా చక్కని అనుబంధాన్ని, సంబంధాన్ని ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా దేవునితో ఎవరు ఈ విధంగా అంటుకట్టబడతారో, ప్రభువుని ఎవరు రక్షణగా, వెలుగుగా చేసుకుంటారో, అనుక్షణం ఆయనను స్తుతించేవారిగా, ఆయన కొరకు జీవించేవారిగా, ఎందుకు ఈ లోకానికి ఆయన మనల్ని పంపించాడో ఎరిగి ఆ విధంగా జీవించటానికి ప్రయత్నించేవారిగా ఉన్నప్పుడు ప్రభు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో దావీదు భక్తుడు ఇక్కడ తన అనుభవంలో ఉండి తెలియజేస్తున్నారు. ఆపత్కాలం వచ్చినప్పుడు నాకు దేవుడు ఎంత కృప చూపిస్తారంటే తన పర్ణశాలలో నన్ను దాస్తారు. ఆపత్కాలము రాదని చెప్పట్లేదు. ఆయనను సేవించే వారికి, క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారికి, క్రీస్తు ప్రభులో ఉన్నవారికి ఆపత్కాలం ఉంటుంది. ఆపదలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ గొప్ప నిరీక్షణ ఆయనలో ఉన్నది. ఏంటో తెలుసా? తన పర్ణశాలలో దాచిపెడతాడు. తన గుడారపు మాటున ఆయన దాచిపెట్టే దేవుడై ఉన్నాడు. అంటే ఆ ఆపద మనల్ని ముంచివేయకుండా, ఆ ఆపద మనల్ని పాడు చేయకుండా, నశింప చేయకుండా, ఆ ఆపద ద్వారా, ఆ శ్రమ ద్వారా, ఆ యొక్క శోధనల ద్వారా మరింతగా ఆయన రూపంలో చెక్కబడడానికి, మరింతగా మెరవడానికి, మరింతగా ప్రకాశించడానికి, మరింతగా దేవుని వైపుకు తిరగడానికి, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడడానికి, ఆయనకు మహిమ తెచ్చే వారంగా తయారవడానికి ప్రభు సహాయపడతారు. అంతే. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఆపదలున్నాయా? ఆపత్కాలంలో ఉన్నానని బాధపడుతున్నావా? నాకు చీకటే ఎదురవుతుందని బాధపడుతున్నావా? భయంకరమైన తుఫానులు నా జీవిత యాత్రలో నాకు ఎదురవుతున్నాయని బాధపడుతున్నావా? ఏంటి ప్రభు ఈ శ్రమ నేను తాళలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను బాధపడుతున్నావా? ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు ఆపత్కాలంలో ఉండడం నీకేమీ నష్టం కాదు. నీ ప్రభు నిన్ను దాచిపెడుతున్నాడు. నీకు తెలుసా? నీకు కీడు రాకుండా ప్రభు నిన్ను దాచిపెడుతున్నాడు. ప్రస్తుతం నువ్వు కీడు అనుకుంటున్నది నీకు కీడు కాదు, నువ్వు దాచబడుతున్నావు. ఈ శ్రమ ద్వారా నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకొని అనేకులకు మార్గదర్శిగా ఉండబోతున్నావు. కిరీటం వరించాలంటే శ్రమలు భరించాలంట. మరి ఈ శ్రమలలో నువ్వు తాళుకుంటే గొప్ప మహిమను పొందబోతున్నావు. నీవు నమ్ముకున్న నీ ప్రభువు నిన్ను నట్టేట ముంచేవాడు కాదు, నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, ప్రభువు మీద ఆనుకుని ఉండు. దేవుడు నిన్ను కాపాడుతాడు. తన గుడారపు మాటను నిన్ను దాచిపెడతాడు. ఒకరోజు నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఒకరోజు నీ సాక్ష్యాన్ని ప్రభు అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఒక టెస్ట్ ముని నీ జీవితంలో కలగాలంటే ఒక టెస్ట్ నువ్వు పాస్ అవ్వాలి. మరి ఇది నీకు టెస్టే. ఈ శ్రమ నీకు ఒక పరీక్షే. కాబట్టి దీనిని తిట్టుకోకు, విసుక్కోకు, బాధపడకు. నిలబడు. ప్రభు కోసం గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఆపత్కాలమున నీ బిడ్డల్ని పర్ణశాలలో దాచిపెట్టే దేవుడు అయి ఉన్నావని ఈరోజు మాతో మాట్లాడావు. మా దాగుచోటి నీవే ప్రభువా. మీరు దాచే దేవుడు అయి ఉన్నావు. నీ బిడ్డలు మీరు దాచి గొప్ప మహిమకు కారణభూతులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.